ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. రోమపత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా మనం శరీర సంబంధం ఉన్నప్పుడు మరణార్థమైన ఫలం ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయవంలో కార్యసాధకములై ఉండెను. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. మరణార్థమైన ఫలం ఫలించాలి అంటే శరీర సంబంధమై ఉండాలి ఒకటి. దానికి సపోర్టు ఏంటంటే ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు లేకపోతే మరణార్థమైన ఫలం ఫలించం. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి చూడండి, 7వ వచనం. ధర్మశాస్త్రం వల్లనే కానీ పాపం మనకి ఎట్టుదో నాకు తెలియదు. ఆశయం పోద్దని ధర్మశాస్త్రం చెప్పిన దురాశనగా ఎట్టుదో నాకు తెలియదు. అంటే ధర్మశాస్త్రం వలన దురాశ అంటే ఏంటో, ఆశ అంటే ఏంటో, పాపం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. అదే సమయంలో 8వ వచనం, పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకలమైన దురాశలు నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. బలమైన మాటలు, జాగ్రత్తగా వింటారని ఆశ. పాపము ఆజ్ఞను, ఆజ్ఞ అంటే ఏంటి? ధర్మశాస్త్రం. పాపము ధర్మశాస్త్రమును హేతువు చేసుకుని ఫుల్ సపోర్ట్ తీసుకుని సకల విధములైన దురాశలు నాలో పుట్టించింది. నేను శరీరానుసారంగా జీవించుచుండగా, నేను శరీరధారిణై ఉండగా నాలో సకలమైన దురాశలు పుట్టడానికి కారణం పాపము ఆజ్ఞను హేతువు చేసుకుంది. పాపము ఆజ్ఞను పెట్టి ఇది దురాశ, యేసయ్య చూడొద్దని చెప్పాడుగా, చూస్తేనే వ్యభిచారం అన్నాడుగా, సోదరుల మీద మనసులో ద్వేషం ఉంచుకోవటం నరహత్య అన్నాడుగా, ఈ తీసుకొచ్చి పెడద్దు. పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నాలో సకలమైన దురాశలు పుట్టించింది. సకల విధములైన దురాశలు పుట్టించిన దానికి నేను శరీరధారిగా ఉన్నాను గనక మరణార్థమైన ఫలం ఫలించా. నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నామే, యేసుక్రీస్తు శరీర మరణము ద్వారా ధర్మశాస్త్రంలో మనం చచ్చిపోయామని. యేసుక్రీస్తు ధర్మశాస్త్రం సమాప్తి. ఆయన చచ్చిపోయాడు, యేసయ్య శరీరంలో చచ్చిపోయాడు. ధర్మశాస్త్రం సమాప్తం, ఇక లేదు, ధర్మశాస్త్రం లేదు. మరణించిన ప్రతివాడు పాప విముక్తుడు. రోమపత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట ఉంటుంది. పాపము, ఇక్కడ పాపం లేదు. మనము నేను చెప్పుకున్నాం, శరీర మరణములో యేసుక్రీస్తు ప్రభువారి శరీర మరణంలో మనం కూడా ప్రవేశించాం బాప్తిసం ద్వారా. మనం కూడా ధర్మశాస్త్రం చచ్చిపోయాం. చచ్చిపోయిన మనం మరలా శరీరానుసారంగా మారితే మరలా ధర్మశాస్త్రం ఇక్కడే ఉంటుంది. ఆ మాట 11వ వచనం. ఏలయనగా పాపం ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను లోపరుచుకొనెను. నన్ను చంపెను, లోపరుచుకొనెను కాదు. పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. ఎప్పుడైతే శరీరానుసారం అయిపోతామో మరలా పాపం జీవం వచ్చేస్తుంది. 8వ వచనంలో నేను చదువుతున్నాను, జాగ్రత్త. అయితే ఆ పాపం ఆజ్ఞ హేతువు చేసుకొని సకలమైన దురాశలు అనేది పుట్టించను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతము. ఆజ్ఞ లేకపోతే పాపం చచ్చిపోద్ది. ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ప్రభువారి శరీరంలో సమాప్తం అయిపోయింది, ఇక లేదు. నువ్వు విశ్వసించి యేసుక్రీస్తు ప్రభువారి శరీర మరణంలో బాప్తిస్మలో ప్రవేశించుడు చేత ధర్మశాస్త్రం చచ్చిపోయావు. యేసుక్రీస్తు చచ్చిపోయాడు కనుక నువ్వు కూడా చచ్చిపోయావు. యేసుక్రీస్తు ప్రభువారి మరణంలో ప్రవేశించావు కనుక నువ్వు కూడా చచ్చిపోయావు, నేను కూడా చచ్చిపోయా. చచ్చిపోయాం గనక ఇప్పుడు పాపం ఆజ్ఞను హేతు చేసుకోవడానికి లేదుగా, ధర్మశాస్త్రం లేదుగా. మరణార్థమైన ఫలం ఫలించం, జీవార్థమైన నిత్య జీవార్థమైన ఫలం ఫలిస్తాం. అది నిన్న చెప్పుకున్నాం. ధర్మశాస్త్రం వలన ఆధారం చేసుకుని నాలో సకల విధమైన దురాశలు పుట్టించడం మాత్రమే కాదు, 11వ వచనంలో నన్ను మోసపుచ్చి
దాని చేత నన్ను లోబర్చుకుంది, మోసపుచ్చింది. అవ్వమ్మ గారిని మోసపుచ్చింది. నిన్ను నన్ను మోసపుచ్చడం పెద్ద విశేషం కాదు. మోసపోకుండా ఉంటా కానీ భక్త పౌలు గారిని ఆత్మదేవుడు ఆడుకుని 7వ అధ్యాయం రోమపత్రిక రాయించాడు. ఇంకా ధర్మశాస్త్రం ఉంది, ఇంకా ధర్మశాస్త్రం లేదు, ఏమీ లేదు. పెండాకోడు మొత్తం పోయినాయి. యేసు క్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రానికి సమాప్తం. ధర్మశాస్త్రం నెరవేర్చాడు. యేసు క్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రం నెరవేర్చడం ద్వారా శరీరంలో, ఆయన మరణించిన శరీరంలో మనం కూడా బాప్తిస్మం అనే మరణం ద్వారా ఆయనలో ప్రవేశించడం చేత మనం కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాం. ఇంకా నెరవేర్చాల్సిన అవసరం లేదు. కాబట్టి శరీరానుసారంగా ఉంటే మరణార్థమైన ఫలం ఫలించడానికి ధర్మశాస్త్రం ఆజ్ఞని హేతు చేసుకుని మనల్ని లోబర్చుకుంటుంది, చంపేస్తుంది. శరీరానుసారులుగా ఉంటూ పిలవలేదు, ఆత్మానుసారులుగా ఉంటూ పిలిచాడు. ఇట్టి ఆత్మ స్వాతంత్ర్యము, ఆత్మ ప్రత్యక్షత దేవుడు మనకు దయచేయునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.